కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైఎస్ఆర్సీపీ నేతల ఆందోళన. నిన్న మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై పోలీసుల తీరును నిరసిస్తూ ధర్నా. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై ఎస్ఐ నాయక్ దురుసు ప్రవర్తన. బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ డాన్స్ వైరల్. ఓ బర్త్డే పార్టీలో మందేసి చిందేసిన ఎమ్మెల్యే. అల్లు అర్జున్ ను కలిసిన తోట త్రిమూర్తులు. జరిగిన ఘటన దురదృష్టకరమన్న ఎమ్మెల్సీ. 2027లో జమిలీ ఎన్నికలు రావటం ఖాయం. కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్న ఎంపీ విజయసాయిరెడ్డి. సాగునీటి సంఘం ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యాలు. భూములున్న రైతులకు ఓట్లు లేకుండా చేశారు. ఎన్నికల అర్థాన్ని చంద్రబాబు మార్చేశారన్న మాజీ మంత్రి కాకాణి. సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళి. దేశ అభివృద్ధికి పటేల్ ఆలోచనలు స్ఫూర్తిదాయకమన్న వైఎస్ఆర్సీపీ అధినేత. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాళులు. తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్న వైఎస్ఆర్సీపీ అధినేత. కాకినాడ జిల్లా కూడా చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో అపశృతి. తుమ్మల బాబు ప్రమాణం చేస్తూ ఉండగా కుప్పకూలిన వేదిక. కింద పడిన యనమల, పంతం నానాజీ, హరిప్రసాద్. రాష్ట్రంలో యువత గంజాయి మత్తుకు అలవాటు పడుతోంది. గంజాయి, డ్రగ్స్, మందు తాగే వాళ్లను హీరోలుగా చూస్తున్నారు. ఏపీ హోంమంత్రి అనిత వివాదాస్పద వ్యాఖ్యలు. సికింద్రాబాద్ రామ్ గోపాల్ పేట్లో కిషన్ రెడ్డి పర్యటన. మహిళలకు కుటు మిషన్స్ పంపిణీ చేసిన కేంద్ర మంత్రి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. అప్పులపై ప్రభుత్వం వద్ద స్పష్టమైన లెక్కలున్నాయన్న భట్టి. జయశంకర్ భూపాలపల్లిలో మాజీ ఎమ్మెల్యే గన్రా ఆందోళన. లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని డిమాండ్. రాష్ట్రాలను కేంద్రం గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తోంది. అందులో భాగమే జమిలీ ఎన్నికలన్న మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి. వికారాబాద్ లో మంత్రులు తుమ్మల, సీతక్క పర్యటన. రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు. కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మను దూరం చేస్తోంది. ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్న ఎమ్మెల్సీ కవిత. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో అక్రమంగా బియ్యం రవాణా. లారీలను అడ్డుకున్న గ్రామస్తులు, డ్రైవర్లతో వాగ్వాదం. శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్లో చిరుత కలకలం. గోడపై కూర్చున్న పులి, భయాందోళనకు గురైన యాత్రికులు. ఖమ్మం జిల్లా లంకపల్లి వద్ద రోడ్డు ప్రమాదం. ఆటో, కారు ఢీ. పలువురికి తీవ్ర గాయాలు. ప్రకాశం జిల్లా కొండెపిలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు. రేపు జమిలీ ఎన్నికల బిల్లు వాయిదా. ఆలస్యం కానున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్. ఆచితూచి అడుగేస్తున్న కేంద్ర ప్రభుత్వం. అమెరికాలో గుంటూరు జిల్లా వాసి పరిమళ మృతి. కారును ట్రక్కు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు, స్పాట్ డెడ్. భారత్ ఆసీస్ మధ్య ముగిసిన మూడో టెస్ట్. 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసిన ఆసీస్. హెడ్, స్మిత్ సెంచరీలు, 5 వికెట్లు తీసిన బుమ్రా.